around the church. సంఘంలో పిల్లలు ఇక్కడ పరిగెడతా ఉంటారు, సెల్ ఫోన్ ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు వాడుతూ ఉంటారు. They let the kids play video games. సంఘంలో కూర్చొని పిల్లలు వీడియో గేమ్లు ఆడుతూ ఉంటారు. అట్లా They chewing gum. వాళ్ళ మధ్య చూయింగ్ గమ్ వేసుకొని నవ్వుతూ ఉంటారు. They fall asleep in the church. కొంతమంది ఏమో మంచిగా గొడక తీస్తూ ఉంటారు, దర్శనాలు చూస్తూ ఉంటారు. That falls on the leadership of the church. సంఘ నాయకత్వం క్రింద ఇలాంటి దేవుని ఘనపరచినటువంటి క్రియలు సంఘంలో కనబడుతున్నాయి. The only reason why most members of the body over there in the United States do that, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న క్రీస్తు దేహము అలా దేవుని అపహాస్యం చేస్తా ఉంది. because they see their leaders doing it. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారో తెలుసా? ఇక్కడ కూర్చున్న నాయకులు ఫోన్లో ఆడతారు కాబట్టి వాళ్ళు కూడా ఆడతారు. ఇక్కడ కూర్చున్న సేవకులు కూడా ఫోన్లో మాట్లాడతారు ఇక్కడ స్టేజ్ మీదనే, కాబట్టి వాళ్ళు కూడా ఫోన్ వచ్చిందని లేచిపోతారు మధ్యలో. But yet the leader wants to tell you how you should honor God. నాయకుడు అలాంటి నాయకుడు నువ్వు ఎలా దేవుని కనపరచాలి అని చెప్పలేడు. And yet they're not honoring God themselves in the pulpit. ఎందుకంటే పుల్పిట్ మీద ఉన్న నాయకుడే దేవుని కనపరచలేని పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు నీవు దేవుని ఎలా కనపరచాలి అని చెప్పగలుగుతాడు? I was at a church in Florida. నేను ఫ్లోరిడాలో ఉన్నప్పుడు అక్కడ చర్చ్లో And they asked me to preach at the church. సంఘంలో వాక్యం చెప్పమని చెప్పారు. And as I observed, నేను అన్ని కూడా పరిశీలిస్తున్నాను సంఘంలో ఎవరు ఏం I చేస్తారు. seen the pastor ఆ సంఘంలో ఉన్నటువంటి పాస్టర్స్ కూడా చూశాను. on the cell phone, వాళ్ళ సెల్ ఫోన్ లో మెసేజ్ కొట్టుకుంటానికి రీల్ చూస్తాను. హలో talking on the phone, హలో అని మాట్లాడతారు. texting. టెక్స్ట్ చేస్తున్నారు. Hey, assistant pastor, మన అక్కడ అసిస్టెంట్ పాస్టర్ మంచిగా బిజీ ఉన్నారు. Texting. టెక్స్ట్ కొట్టుకుంటా, మెసేజ్ and కొట్టుకుంటా, on the phone. మంచిగా ఫోన్ లో And they మాట్లాడతారు. were sitting up here. నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. And they said, "Are you ready to preach?" మరి వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. I said, "No." నేను సిద్ధంగా లేనన్నాను. They said, "Well, you're assigned to preach." ఎందుకంటే విన్నానేమో వాక్యం చెప్పమంటున్నారు. I told them, "I'm not wasting my time." మరి నా సమయాన్ని వేస్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మీ పని మీరు ఉన్నారు, నేను నేను అది చేసుకోవాలి చేసుకోవాలి. సమయాన్ని, కాబట్టి నేను బోధించాలన్నా. Enough. నేను వదిలిపెట్టి వెళ్ళిపోయాను. వావ్, బాగుంది ఎలా? See, we don't do that today. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా అంటే వాక్యం చెప్పేవి లాభం ఈడ. ఈ రోజు అట్లాగే ఉంది సంఘాల పరిస్థితి. But see, Paul had an encounter దేవుని ద్వారా నీవు దర్శింపబడితే with the power of Jesus. యేసు యొక్క శక్తి నీలో ఉంటే, And I talked about it in the afternoon service. మరి మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పాను. And from the religiosity, మత సంబంధమైన ఆచార వ్యవహారాలు that he was imparted in. ఆయన ప్రాముఖ్యమైనవి అనుకున్నాడు. All of a sudden he's spiritually filled. కానీ అకస్మాత్తుగా ఆత్మతో నింపబడ్డాడు. And he started to put some correction. అప్పుడు ఆత్మతో ఎప్పుడైతే నింపబడ్డాడో ఆయన సరిచేయడం ప్రారంభించాడు. He started to tell the church సంఘానికి చెప్తున్నాడు by his letters, ఈయన అది ఎవరో పౌలు. don't live this way, you got to live that way. పౌలు చెబుతున్నాడు నువ్వు అట్లా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. You don't do this in the house of God. దేవుని This in the house of దేవుని God. మందిరంలో నువ్వు అలా ప్రవర్తించొద్దు, దేవుని మందిరంలో నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు సరి చేయబడాలి అని లేఖనాల్లో పత్రికల్లో రాస్తున్నాడు పౌలు. But not in India. We don't go through that in India. కానీ భారతదేశం అట్లా లేదు. Hallelujah. భారతదేశం అట్లా లేదు. మా అమెరికాలో ఉన్నది మీరు అంతా మంచోళ్ళే. It's called sarcasm. పాస్టర్ గారు చెప్పండి. మనం అంతా మంచోళ్ళంటే ఆమె అనలేదు. మరి వాళ్ళు అమెరికాలో చేస్తారట, మనం చేయం. Let me share something. మంచోళ్ళు దేవుని స్తోత్రం, చప్పట్లు కొడదాం ఒకసారి. Praise God, hallelujah. You know why I preach the way that I preach? నేనేం బోధిస్తున్నానండి? I'm not better than nobody. I'm not better than anyone. నేను అందరికంటే నేను శ్రేష్టమైన వాడిని కాబట్టి నేను బోధిస్తాను అనుకుంటారా? But I remember who lifted me up from that deathbed 30 years ago. 30 సంవత్సరాల క్రితము మరణ పడక మీద ఉన్నోని నేను. When I was shot 5 times. 5 బుల్లెట్లు నా దేహంలో దిగాయి. I know who got me up off that bed when they told my family. నా డాక్టర్ గారు మా కుటుంబ సభ్యులకు ఏమని చెప్పారు తెలుసా? Prepare the funeral. సమాధి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని నేను చచ్చిపోతున్నాను. He's not going to make it. He's not going to make it. ఆయన తిరిగి బ్రతకడు, ఆయన చచ్చిపోతున్నాడు, సమాధి కార్యక్రమం చేసుకోకుండా. So when
I had that encounter with the Holy Spirit through a conversation. అయితే అలాంటి మరణ పడక మీద ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. And I said, Jesus, if you're real, నేనేమని ప్రార్థన చేశాను తెలుసా? యేసు lift me ప్రభువా, up from this deathbed. యేసు ప్రభువా, నువ్వు నిజమైన And I దేవుడు, will go anywhere and I will preach your word. నువ్వు నిజమైన దేవుడు అయితే ఈ మరణ పడక మీద నుంచి నన్ను లేపితే నీ నామమును బట్టి దేశంలో ప్రపంచంలో ఎక్కడికైనా పోయి నీ గురించి చెప్తాను ప్రార్థన చేశాను. And that same day, people gonna have prayer. Yes, Hallelujah. Yes, hallelujah. And that same day, they started taking all the machines away from me. అదే నేను ప్రార్థన చేసిన రోజే నాకు పెట్టిన మిషన్లన్నీ తీసేసారు. The last thing that was taken out was the tracheotomy. మరి నాకు ఇక్కడ గొంతులో రంధ్రం చేసి ఒక మిషన్ పెట్టారు, దాన్ని కూడా తీసేసారు. Just woke up from a coma. కోమాలో నుంచి బయటకు వచ్చాను. Paralyzed from the neck down. మరి ఈ యొక్క తల భాగం నుంచి కిందికి మొత్తం పక్షవాతం వచ్చింది. And the Lord raises me up. అయితే దేవుడు ఈ పడిపోయిన దేహాన్ని తిరిగి లేపాడు. And 2 days later, I was released from the hospital. 2 రోజుల తర్వాత కోమాలో నుంచి వచ్చిన 2 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. చప్పట్లు కొట్టండి దేవుడికి. హల్లెలూయా. That's why I preach the way I preach. అందుకనే Because I know He's real. ఆయన సజీవుడు, ఆయన నిజమైన దేవుడని ధైర్యంగా నేను సువార్త And ప్రకటిస్తున్నాను. He is so real ఆయన నిజముగా ఉన్న దేవుడు ఆయన, that He demonstrated His love for me. నాకు ఆయన తన ప్రేమను చూపెట్టాడు. He demonstrated His love for you. ఆ ప్రేమను నీకు కూడా చూపెట్టాడు. That He became a pouring ఆయన తన జీవితాన్ని దారపోసాడు మన కోసం. or a drink offering ఒక పానార్పణముగా మన కోసం when He అర్పింపబడి was nailed to a cross. ఆయన నీ కోసం నా కోసం శిలువ మీద మేకులు కొట్టబడ్డాడు. So if He was serious about your salvation, నిజంగా నీవు రక్షణ పొందాలని ఆయన ఆ భయంకరమైన శిలువను అనుభవించాడు. why can I be serious about my walk in His call? మరి నా రక్షణ నిమిత్తము ఆయన అంత గంభీరంగా తాను సీరియస్ గా తీసుకొని ప్రాణం పెడితే నాకు ఇచ్చిన రక్షణలో గాని ఆయన పిలుపులో గాని నేనెందుకు గంభీరంగా ముందుకెళ్ళొద్దు? నేనెందుకు సీరియస్ గా దేవుని కోసం నిలబడదు? I've learned నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, in the many years of ministry సేవలో చాలా సంవత్సరాల అనుభవంలో to expose the devil. దయ్యము ఎన్నో విషయాలను చేస్తున్నాడు. దయ్యం ఎన్నో కార్యాలు చేస్తాడు. Because the devil is right in the church. దయ్యము ఎక్కడో ఉన్నాడు, సంఘంలోనే పనిచేస్తా ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడట? సంఘంలోనే పనిచేస్తా ఉంటాడట గట్టిగా. But we cannot discern when the devil is in the midst of the church. సంఘం మధ్యలోనే వాడు పనిచేస్తున్నాడు అని వివేచన లేకపోతే, Hello? That's in America, not in India. మీరు కాదు, మీరు తెలుసుకుంటే మీరు జ్ఞానవంతులు, కానీ అమెరికాలో వాళ్ళు తెలియదు. సంఘంలో సాతానుడు దూరి వాళ్ళని గలిబి చేస్తా ఉన్నాడు, కానీ మీరు మాత్రం మంచోళ్ళు. Look at what it says అయితే ఏం జరుగుతుంది ఇక్కడ? in 1 Timothy. 1 తిమోతి He says, this Paul, in the first letter, మొదటి పత్రిక 4:12, 4:12, it says, let no one despise your youth. నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను And then what does it say? తృణీకరించనీయకము. But be what? What does it say? ఏం చెప్తున్నామా? 12వ వచనం, నీ యవనమును బట్టి Be ఎవడునో నిన్ను an example to the believers. విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హలో, Woo! మాదిరిగా ఉండాలంటే విశ్వాసులకు నీ పక్కన రెండు చూసి నేర్చుకోవాలి. ఏం చెప్తారు మరి? We're supposed to be an example. మనము సంఘములో మాదిరిగా ఉండాలి. ఆమేన్. Paul says it like this. పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, Most men చాలా మంది పురుషులు are not going to read a book. ఈ యొక్క గ్రంథాన్ని చదవలేరు. They're going to read your lifestyle. మరి ఏం చదువుతారట? నీ జీవితాన్ని చదువుతారట మనుషులు. For we are written epistles, మనమందరము రాయబడిన పత్రికలమై ఉన్నాము. read by men. మనుషులు
మనల్ని చదువుతారంట మన జీవితాన్ని. That's what the Bible tells me. బైబిల్ చెప్తా ఉంది మన జీవితాన్ని For చదువుతారు. we are written epistles read by men. మనుషుల ద్వారా చదవబడుతున్న పత్రికలమై ఉన్నాము, సజీవ పత్రికలు మనం. The least person that you expect నీవు ఎవరినైతే ఊహిస్తున్నావో అందులో is అత్యధిక the one that's observing you. నీవు ఈయన చాలా తక్కువ వాడు బలహీనుడు అనుకుంటున్నావు కదా, అలాంటి వ్యక్తి కూడా నిన్ను చదువుతా ఉంటాడు. They're watching you. నిన్ను పరిశీలించి చూస్తూ ఉంటారు. They're listening to what comes out of your నీ mouth. నోటి నుంచి వచ్చే మాటలు గమనిస్తూ ఉంటారు, ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు. It could be your neighbor. నీ ఇంటి పక్కలు కావచ్చు, It could be your family. మీ కుటుంబీకులు కావచ్చు, When you go to the store, లేకపోతే నీవు ఎక్కడికన్నా షాప్కు వెళ్ళినా, స్టోర్కు వెళ్ళినా, someone is watching you. ఎవరో ఒకరు నిన్ను పరిశీలించి And చూస్తున్నారు. then nowadays, కానీ ఈ రోజుల్లో everything's on video. ప్రతిదీ కూడా సీసీటీవీలో ఉన్నాయి. Yeah. Everything's on technology. ఇప్పుడున్న టెక్నాలజీ నువ్వు ఎక్కడ వీడియో కనబడతాను పోలీసులకు అందరికి. They make videos of themselves, కదా, right? అవునా కదా, వీడియో తీసుకుంటారా మనం? Or is that just in America? అమెరికాలో లేదా, I think it's in India too. భారతదేశంలో కూడా కదా. And they take selfies. సెల్ఫీలు తీసుకుంటున్నా వీడియోలు. Yeah. అవునా కదా. And then you post those pictures and videos on social media. నువ్వు చేసినటువంటి కార్యాలను గురించి నువ్వు తీసుకున్న ఫోటోలు And ఫేస్బుక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. And there are thousands and millions of people who have access to your photo going like this. మరి నువ్వు ఇట్లా పెట్టిన ఫోన్ చూస్తా ఉన్నారు, నువ్వు ఇట్లా పెట్టిన ఫోన్ చూస్తా ఉన్నారు, వేల మంది ఫేస్బుక్ లో పెట్టగానే. The guys with the mustache. కొంతమంది మీసాలు దువ్వి పెడతా అంటారు మొబైల్. You never know. నీకు తెలియదు, But someone is watching. ఎవరో ఒకరు నిన్ను చూస్తున్నారు. నీ Here, let me జీవితాన్ని- give you a little tip. నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను. I'm gonna mess you up. నేను మిమ్మల్ని బాధ పెట్టను. The flat screen TVs. మనకు ఇప్పుడు గోడ టీవీలు వచ్చినాయి కదా, ఒక వ్యక్తి గోడ టీవీ. Do you not know that there's a camera inside those televisions? మీకు ఒక విషయం తెలుసా, ఆ టీవీలో కూడా కెమెరా ఉంటుందని. So when you turn it off, మీరు అది కెమెరా టీవీని ఆఫ్ చేయగానే they're videotaping and programming everything. Recording everything that's going on in your house. మీ ఇంట్లో జరిగేదంతా అది రికార్డ్ చేసుకుంటది. I bet you didn't know that. తెలుసా మీకు ఈ విషయం? ఎవరో తెలియదు. మా ఇజ్రాయెల్ కూడా ఎవడో పెట్టి. So in other words, someone is watching. ఎవడో ఒకడు నిన్ను చూస్తాడు, పరిశీలిస్తా ఉన్నాడు ఈ లోకంలో. So we're supposed to be an example. అందుకనే ప్రతి క్షణము ఒక మాదిరికరమైన వారముగా మనం ఉండాలి. Let no one despise your youth, ఎవరు నిన్ను తృణీకరించొద్దు, నీ యవనెచ్చలను బట్టి, నీ యవనాన్ని బట్టి. but be an example to the believers in word, నీ మాటలో మాదిరిగా ఉండాలి, in conduct, నీ యొక్క ప్రవర్తనలో మాదిరికరంగా ఉండాలి, in love, ప్రేమించే విషయంలో కూడా మాదిరిగా ఉండాలి, in spirit and in faith, విశ్వాసములోను, in purity. పవిత్రతలోను. It says, till I come, give attention to reading. Verse 13. 13వ వచనం చెప్తాం. దాని ముందు ఏమున్నది? విశ్వాసంలో, పవిత్రతలో, ప్రేమలో మాదిరిగా ఉండాలి. తర్వాత 13వ వచనం, నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండవు. So once again, he's telling them, ఏం చెప్తున్నాడు? give attention to reading, to exhortation, to doctrine. yes, నేను వచ్చే వరకు, మళ్ళీ వస్తా, వచ్చే వరకు నువ్వు ఏం చేయాలి? బాగా చదవాలి వాక్యాలను, హెచ్చరించాలి, బోధి